అందరికీ జైభీం. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం. చీరాల నియోజకవర్గంలో రాజకీయం కీలకంగా ఉంటుంది. అయితే మునుపెన్నడూ లేని విధంగా ప్రధాన పార్టీలు, ప్రధాన నాయకులు అనబడేటువంటి వాళ్ళు పక్కన మిగిలిపోయారు. గెలవడు, గెలవలేరు, ఇక్కడ అంత సీన్ లేదు అనే టాపిక్గా మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు చీరాల్లో గెలిచిన పరిస్థితి. ఇది నేను చెప్తుంది అతిశయోక్తి కాదు, నిజంగా జరిగిన విషయాలు. ఇక్కడ ఉద్దండులు ఇద్దరు పోటాపోటీన చెరొక పార్టీ నుంచి పోటీ చేశారు. మధ్యలో ఒక సామాన్యుడు ఎమ్మెల్యే పీఠాన్ని దక్కించుకున్న పరిస్థితి చీరాల్లో ఉంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆమంచి కృష్ణమోహన్ గారి గురించి. సో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు చీరాల నియోజకవర్గమే కాదు, జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది ఆయన అంశం. ఎందుకంటే ఈయన 2024 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు సాధించినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా అంత ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ సాధించుకోలేకపోయింది. కానీ ఆమంచి కృష్ణమోహన్ గారు పంతం అనొచ్చు, పట్టుదల అనొచ్చు, పాలిటిక్స్లో ఆయనకున్న డెడికేషన్ అనొచ్చు, ఆ 40,000 ఓట్లు సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి కరణం బలరామకృష్ణమూర్తి గారి కుమారుడు కరణం వెంకటేశ్వర బాబు గారు. ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన దగ్గర 40,000, 41,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారికి కూడా ఈక్వల్గా అదే ఓట్లు వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు 65 నుంచి 70,000 ఓట్లు సాధించినటువంటి వ్యక్తి మాలకొండయ్య గారు. సో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి మాలకొండయ్య గారు అక్కడ విజయం సాధించిన పరిస్థితి. అయితే ఇక్కడ మాలకొండయ్య గారు గెలిచినా కూడా ఆమంచి గారు ప్రధాన పార్టీ నుంచి పోటీ చేయలేకపోయారనే బాధ అయితే ఆమంచి వర్గీయుల్లో ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ టాపిక్ నడుస్తుంది. ఎందుకంటే ఒక రకంగా ఆమంచి కృష్ణమోహన్ గారికి వైఎస్ఆర్సీపీనే కావాలని చివరి టైంలో హ్యాండ్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఆయన చీరాల నాకు కావాలి అనుకుని అడిగిన ప్రతిసారి కూడా ఇస్తాంలే, ప్రస్తుతానికి పర్చూరు చేయమని చెప్పేసి పర్చూరు కొన్నాళ్ళ పాటు ఇన్ఛార్జిగా ఉంచిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ. కానీ ఎన్నికల సమయానికి పర్చూరు నుంచే కంటెస్ట్ చేయాలి మీరు అని వైఎస్ఆర్సీపీ అధిష్టానం చెప్పడంతో ఆమంచి కృష్ణమోహన్ గారు దానికి ఇష్టపడలేదు. సో అందువలన ఆమంచి కృష్ణమోహన్ గారు మరలా ఏదో ఒక పార్టీని, అంటే గతంలో 2014లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు మరలా కూడా అదే దారిలో వెళ్ళటానికి ప్రిపేర్ అయిన తర్వాత అనూహ్య రీతిలో కాంగ్రెస్ పార్టీలు చేరటం, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటం, అయినా కూడా ప్రతిపక్ష హోదాలో ఎంత క్రేజ్ ఉందో చూపించినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. చీరాల్లో ఒకే ఒక్కడని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారికి ఇరు పార్టీల నుంచి కూడా మంచి ఆఫర్లే లభిస్తూ ఉన్నాయి. మధ్యవర్తులు ఎవరైనా కావచ్చు, ఆయనతో మాట్లాడడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా ఇంటర్వ్యూలు చేశారు, చాలా రకాలుగా అడిగారు. కానీ ఆయన ఎక్కడా కూడా మాట చాలా స్ట్రాంగ్గా, చాలా క్లారిటీగా వెళతానని చెప్పటం లేదు, వెళ్ళను అని చెప్పటం లేదు, ఉంటాను అని చెప్పటం లేదు, ఉండను అని చెప్పటం లేదు. చాలా జాగ్రత్తగా పొలిటికల్లో ఒక అడుగు ఎలా వేయాలి, ఒక అడుగు వెనకబడ్డందుకు 10 అడుగులు ఎలా దూకాలి అనే ఆలోచనతోటి ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినా, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినా, లేదా జనసేన నుంచి పోటీ చేసినా 100% గెలిచేటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. మరి అలాంటి వ్యక్తిని ఇరు పార్టీలు కూడా వదులుకోవటం అనేది కొంచెం బాధాకరమని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పరిస్థితిలో అదే బాధపడుతున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎట్టకేలకు మరలా పార్టీలోకి తీసుకోవడానికి విధాల ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. కానీ ఇప్పుడు ఆయన చాలా కూల్గా ఉన్నారు. ఎక్కడ కూడా వస్తానని చెప్పడం లేదు, రాను అని చెప్పడం లేదు. కానీ ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిల్లా కీలక నేతలు కొంతమంది కూడా ఈయన్ని తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం అయితే ఇచ్చారు. కానీ ఆయన నో చెప్పలేదు, ఎస్ అని కూడా చెప్పలేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మాత్రం ఇటీవల కాలంలో ఆయనకు డబుల్ ఆఫర్ ఇచ్చింది. జిల్లా పెత్తనంతో పాటుగా చీరాల కానీ లేదా ఒంగోలు కానీ మీకే ఇస్తాము అనే
మాటలు అయితే వినిపించినాయి. కానీ ఈ విషయంలో చీరాలు ఇస్తే కరణం బలరామ కృష్ణమూర్తి గారికి ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంది. సో మరి అధినాయకత్వం అంటే వైఎస్ఆర్సీపీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎలా బేరీజ్ వేసుకుంటారు, ఎలా వారిద్దరిని ఒకచోట కూర్చోబెట్టి ఆ సమస్య అనేది క్లియర్ చేస్తారనేది ఇప్పుడు జిల్లా ప్రజల్లో నాముతున్నటువంటి చర్చ అనమాట. సో మరి ఇప్పుడు డబుల్ ఆఫర్ కాదు, త్రిబుల్ ఆఫర్ ఇచ్చినా కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు నేను చీరాల నుంచే కంటెస్ట్ చేయాలంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఎంతవరకు దీన్ని సెట్ చేయగలదు? సో కరణం బలరాం గారన్నా పక్కకి వెళ్ళిపోవాలి, అంటే ఒంగోలు నుంచి కానీ అద్దంకి నుంచి కానీ కంటెస్ట్ చేయాలి. లేదా కరణం బలరామ కృష్ణమూర్తి గారు అక్కడ ఉన్నప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ గారు ఒంగోలు నుంచి లేకపోతే పక్క నియోజకవర్గం పర్చూరు నుంచో కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ గారికి ఆఫర్లు ఇచ్చినప్పటికి కూడా ఆయన సందిగ్ధంలో ఉన్నాడని తెలియజేసుకోవచ్చు. కానీ మొత్తం మీద ఆమంచి కృష్ణమోహన్ గారు ఏ పార్టీలో ఉన్నా కూడా కొంచెం ఆ స్పీడు ఆ హడావిడి అనేది కొంచెం హైలైట్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఆమంచి కృష్ణమోహన్ గారు త్వరలో ఏదో ఒక పార్టీలోకి చేరే విధంగా అనుకూల పవనాలు అయితే వేస్తూ ఉన్నాయి. ఇటీవల ఆయన కందుకూరులో జరిగినటువంటి కాపులకు సంబంధించిన కుటుంబం అది మరణానంతరం ఆయన వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేసి మా కాపు సామాజిక వర్గం ఓట్లేసి గెలిపిస్తేనే కూటమి అధికారంలోకి వచ్చింది, లేకపోతే రాదు. సో మమ్మల్ని ఎలా చేస్తారంటూ ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నించే పరిస్థితి ఉంది. దీన్ని వైఎస్ఆర్సీపీ క్యాచ్ చేసుకుని నెక్స్ట్ ఆయన వైఎస్ఆర్సీపీ మీద ప్రేమ చనిపోలేదు, ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్సీపీలోకి వస్తారనే వార్తలు రకరకాలుగా వినిపించినాయి. కానీ ఆమంచి కృష్ణమోహన్ గారు ఎక్కడా కూడా నోరు తెరని పరిస్థితి లేదు. ఆయన చాలా కూల్గా ఉన్నారు. మొత్తం మీద మాత్రం త్వరలో ఏదో పార్టీకి రెడీ అవుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది.